వెల్కమ్ టు సునీ సృజన కలెక్షన్స్. ఈ రోజు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ అండ్ చికెన్ నూడిల్స్ ఇంట్లోనే ట్రై చేశాను. ఇంత మంచి టేస్ట్ ని ఇంట్లోనే దొరుకుతుందంటే ఎందుకు వెళ్దాం చెప్పండి బయటికి తినడానికి. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్ అండ్ ఈజీ కూడా. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఫుడ్ కావాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి కదా మరి. ముందుగా అయితే పావు కేజీ ఒక బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను నేను. అది మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి, పసుపు కొద్దిగా వేసేసుకొని కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నాను. ఓన్లీ ఎగ్ వైట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా వదిలేయాలి. తర్వాత వాటర్ని బాయిల్ చేసుకొని అందులో సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఓన్లీ వీట్ ఫ్లోర్ నూడిల్సే తీసుకున్నాను నేను. నార్మల్గా నూడిల్స్ అంటేనే చాలా తక్కువ తింటాము మేము. మా పాప అడిగిందని చెప్పి నేను జెప్టోలో ఆర్డర్ పెట్టాను. అండ్ మ్యాగీ అయితే అస్సలు ముట్టుకోదు. స్నేక్స్ అంటది. మీ నూడిల్స్ అన్న ఈ రీసెంట్గానే కొంచెం అలవాటైంది కానీ నార్మల్గా అస్సలే తినదు. కొంచెం స్పైసెస్ తక్కువ తింటది కర్రీలో గానీ, నార్మల్‌గా అయితే కొంచెం హెల్తీగానే తింటదనుకోండి ఫుడ్డు. అంటే దోస, బోండా, ఇడ్లీ అట్లాంటివ బ్రేక్‌ఫాస్ట్‌లే తింటది గానీ, పొద్దున్నే మ్యాగీ అని అస్సలు ఏడవదు అందరు కిడ్స్‌లాగా. చాలామంది పిల్లలు అండ్ మదర్స్ గూడా తొందరగా అయిపోతుందని చెప్పి మ్యాగీ తింటారు గదా! మా పాప అట్లా అస్సలే గాదు. ముట్టుకొని గూడా ముట్టుకోదు మ్యాగీని. ఐస్ క్రీమ్స్, చాక్లెట్‌లయితే తింటదనుకోండి అది వేరే విషయం. అండ్ తర్వాత ఇక్కడ నూడిల్స్ ఉడికిన తర్వాత ఒక 5-6 మినిట్స్ పడతది అంతే. అంతకంటే ఎక్కువ ఉడికించకండి. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని చల్లటి వాటర్ పైనుండేసుకోండి. లేకపోతే విడివిడిగా రావు. మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. తర్వాత ఆయిల్ ఏసేసుకొని ఇందాక చూపించిన చికెన్‌ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ ఏసేసుకొని ఇట్లా మనం ఒక 2-3 ఎగ్స్‌ని మంచిగా బీట్ చేస్తూ కలిపి నేను చిన్న చిన్న పీసెస్‌గా చేసుకున్నాను. మళ్ళీ మా పాపని పక్కన పెట్టేస్తుందని చెప్పేసి. తర్వాత ఆనియన్, మిర్చి, క్యారెట్ తప్ప నేనేం వేసుకోలేదు. మీకు కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మా పాపకైతే చాలా ఫేవరెట్ క్యారెట్. అండ్ తర్వాత ఇట్లా బీట్ చేస్తూ కలిపి తర్వాత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్‌లోనే అయిపోవాలి. ఎందుకంటే నూడిల్స్ కదా! అండ్ తర్వాత ఇట్లా బీట్ చేస్తూ కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా మంచిగా ఒక 2-3 పీసెస్‌లా కట్ చేసుకోవాలి. నేను 2 పీసెస్‌గా చేసుకున్నాను. నాకు పెద్దగా ఏం అనిపించలేదు కాబట్టి మీకు ఒకవేళ చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న నూడిల్స్‌ని కూడా ఇందులో వేసేసుకొని సాసెస్ అయితే అసలు నేనేమి యాడ్ చేయలేదండి. ఎందుకంటే పాప కోసం కదా! అండ్ మేము చాలా తక్కువ వాడతాము సాసెస్ కూడా. నార్మల్‌గా పిజ్జా, కేఎఫ్‌సీ అట్లా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినవి ఉన్న ప్యాకెట్సే అవి కూడా. టొమాటో కెచప్, ఓన్లీ టొమాటో కెచప్ 2 ప్యాకెట్స్ ఏసాను. ఉప్పు, కారం ఇంకా ధనియా పౌడర్ ఏసి ఫోర్క్స్‌తో కలుపుకుంటే బెటరు. ఈ స్పూన్‌తో కంటే. స్టవ్ అంతా అయిపోయిందనుకోండి అది వేరే మ్యాటరు. తర్వాత క్లీన్ చేసుకోలేక సావాలి. పిల్లలు అడిగారు కదా! చేయాల్సిందే పక్కా. సో, తర్వాత కొరియాండర్‌తోని గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్. సాల్ట్ ఇప్పుడే చూసేసుకోండి వేడిగున్నప్పుడే. తప్పకుండా ట్రై చేస్తారు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.